కొందరిని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఎంత నచ్చజెప్పినా వాళ్ళు కొరకరాని కొయ్యలుగానే కొనసాగుతూ ఉంటారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటారు. అధికార పార్టీలోనూ, అధికారానికి దగ్గరగా ఉండే బలమైన పార్టీలోనూ ఉంటూ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు తమ పెత్తందారీతనానికి, రౌడీతనం ప్రదర్శించడానికి వినియోగిస్తూ ఉంటారు. అలాంటి వారితో తాడిపత్రి సోదరులైన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ద్వయం ముఖ్యమైన నేతలుగా చెప్పుకోవచ్చు. జమ్మలమడుగు ఫ్లై యాష్ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గంపై రౌడీయిజం చేస్తున్నట్లు కనిపించినా అసలు మతలబు వేరే ఉంది. జేసీ కుటుంబ సిమెంట్ కంపెనీ కోసం ఫ్లై యాష్ తీసుకువెళ్లే విషయం, లోడింగ్ బకాయిలు చెల్లించనందునే ఆది వర్గం అడ్డుకుంటోంది. ఇంతవరకు 80 లక్షల రూపాయల వరకు బకాయిలు ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు సైతం పైసా విదిల్చేందుకు ఇష్టపడటం లేదు. టీడీపీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన ప్రభాకర్ రెడ్డి పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా లోడింగ్ చేయించుకోవాలని చూస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అందుకే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించి చీవాట్లు పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతలను శుక్రవారం అమరావతి రావాలని ఆదేశించారు. దాంతో ఇప్పుడు బంతి చంద్రబాబు కోర్టులో ఉన్నట్లయింది. ఒకప్పుడు జేసీ కుటుంబం కాంగ్రెస్లో ఉండేది. అన్న దివాకర్ రెడ్డి మంత్రిగా, ఎంపీగా ఉంటే తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఏదో ఒక పదవిని నిర్వహిస్తూ తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలను రాజకీయంగా, ఆర్థికంగా తమ చెప్పు చేతల్లో పెట్టుకునేవారు. పోలీసు అధికారులను సైతం బెదిరిస్తూ, బూతులు తిడుతూ పనులు చేయించుకునేవారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో జేసీ కుటుంబం టీడీపీ వైపు పయనించింది. జేసీ దివాకర్ రెడ్డి ఒక టర్మ్ ఎంపీగా కూడా చేశారు. 2019లో జగన్ అధికారానికి వచ్చిన తర్వాత జేసీ కుటుంబ ప్రభ తగ్గినట్లే కనిపించినా రౌడీయిజం మాత్రం కొనసాగిందని చెప్పక తప్పదు. దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరం జరిగి కుమారుడిని ప్రమోట్ చేసుకుంటే ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా చక్రం తిప్పుతున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రభాకర్ రెడ్డి మూడో కన్ను తెరిచారని వినిపిస్తోన్న మాట. వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను పిలిపించి ఆయన తరచూ బెదిరిస్తున్నారట. తాడిపత్రి కోసం మీరేం చేశారు, ఏం చేస్తున్నారని అడుగుతున్నారట. తాడిపత్రి కోసం మీరు ఎంత ఖర్చు పెడతారని అడుగుతున్నారట. అందులో నాకెంత ఇస్తావు అన్న మర్మం ఉందని తాడిపత్రి రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వసూళ్ల మర్మం అందరికీ తెలిసిపోయింది. వీళ్లకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డే నయమని స్థానిక జనం చెప్పుకుంటున్నారు. పెద్దారెడ్డి ఏదో కాంట్రాక్టులు చేసుకుని ప్రభుత్వ డబ్బులు తినేశారే కానీ జనం జోలికి రాలేదని స్థానికులు ఒప్పుకుంటున్నారు. జేసీ బ్రదర్స్ మాత్రం అందుకు భిన్నంగా ప్రతి ఒక్కరిని కప్పం కట్టమని అడుగుతున్నారట. వెంటనే సమాధానం చెప్పకపోతే మాత్రం బెదిరింపులు ఖాయమని అంటున్నారు. పిలిచిన వెంటనే వచ్చి కాళ్లబేరానికి దిగకపోతే ఇబ్బందేనని వ్యాపారులు, కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఈ విషయాలన్నీ టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లినా ఇప్పటికిప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి. తాడిపత్రి ప్రాంతంలో జేసీ బ్రదర్స్కు ఉన్న బలం అలాంటిది. పైగా ఏదైనా చర్య తీసుకుంటే అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందుకే కక్కలేక మింగలేక ఇబ్బందులు పడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.